రేపు కాంగ్రెస్ బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఆధ్వర్యంలో వెళ్తున్నారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని పార్లమెంటులో ఆమోదించాలని ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకి పిలుపునిచ్చాయి. అయితే ఈ మహాధర్నాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని సంఘీభావం తెలుపనున్నారు. అలాగే అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా సంఘీభావం తెలుపనున్నారు. రేపు సాయంత్రం కాంగ్రెస్ బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఆధ్వర్యంలో వెళ్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఏంటి, ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది ఈ సమావేశానికి? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అది ఆ చట్టానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా బీసీల డిమాండ్ బలంగా వినపడుతుంది. అయితే తెలంగాణలో బీసీ కులగణన చేయడంతో పాటుగా బీసీలకు 42% వాటా ఇవ్వాలనేటువంటి డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాలని కలుపుకొని అన్ని పక్షాలతో పార్లమెంట్లో ఒత్తిడి పెంచాలనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే ఏప్రిల్ 2వ తేదీన బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆందోళనకి సంఘీభావం చెప్పాలని ఇటీవలనే ప్రభుత్వం కూడా నిర్ణయించింది. దాంట్లో భాగంగానే మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అధ్యక్షతన పార్టీకి సంబంధించినటువంటి బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులంతా కూడా బీసీ సంఘాలు చేసేటువంటి ఆందోళనకి వెళ్తున్నారు. ఆ సభలో రాహుల్ గాంధీ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటీవలనే బీసీ సన్మాన కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ హామీని ఇచ్చారు బీసీ సంఘాల నాయకులకి. రాహుల్ గాంధీ ఆ సమావేశానికి రావడం వల్ల దేశవ్యాప్తంగా బీసీలకు సంబంధించినటువంటి వాయిస్కి బలం చేకూరేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా అన్ని రాజకీయ పక్షాల మీద ఒత్తిడి పెంచడం, కేంద్రం మీద ఒత్తిడి పెంచడానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టేటువంటి ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే మంత్రులు పొన్నం ప్రభాకర్, అలాగే కొండా సురేఖ, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాహుల్ గాంధీతో పాటు మిగిలిన రాజకీయ పక్షాల ఎంపీలందరితో కూడా సమావేశం అవ్వాలని నిర్ణయించారు. 3వ తేదీ వరకు కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఢిల్లీలోనే ఉంటారు. వాళ్ళందరినీ, మిగిలిన రాజకీయ పక్షాలందరినీ కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి పెంచి బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది దాన్ని కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసేలాగా ఒత్తిడి పెంచాలనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకు అనుగుణంగానే కార్యాచరణ చేపట్టింది. దీంట్లో భాగంగానే రేపు సాయంత్రం మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే కొండా సురేఖతో పాటు బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా హస్తినకు బయలుదేరుతున్నారు. అంటే వాళ్ళ స్కెడ్యూల్ ఎలా ఉండనుంది చారి? రేపు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎల్లుండి జంతర్ మంతర్లో జరిగేటువంటి బీసీ సంఘాల సభకు హాజరవుతారు మంత్రులు. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకులు, సీఎం కూడా వెళ్తారని ప్రాథమికంగా ఇప్పటి వరకు అయితే సమాచారం ఉంది. అయితే రాహుల్ గాంధీ ఈ సభకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో పీసీసీ చీఫ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా మిగతా రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి అందరినీ కూడా ఏప్రిల్ 3వ తేదీన కలిసి కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని, అలాగే బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంతో పాటు బీసీ కులగణన కూడా చేయాలని మిగతా పక్షాలకు సంబంధించినటువంటి అందరూ నాయకులకి కూడా వినతి పత్రాలు ఇవ్వడము, పార్లమెంటులో దీని మీద చర్చకు వచ్చేలాగా కేంద్రం మీద ఒత్తిడి పెంచేలాగా కార్యాచరణ చేపట్టాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ఉంది. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీని ఈ సమావేశానికి కూడా పిలిచారు. Yes, Chari, thank you. Thanks for the live updates.